అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను మీ సమస్యలు పరిష్కరిస్తాను, నాకు ఒక 100 రోజుల సమయం ఇవ్వండి. ఆ 100 రోజులు ఎందుకంటే అందరితోనూ సమావేశం అవ్వాలి, సో దీనికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి, సో ఆ విధంగా నాకు ఒక 100 రోజుల సమయం పడుతుంది అని చెప్పేసి అక్కడ కోరడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేశారు. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే విమర్శలు కామన్, ఎందుకంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగానే మంచి చేసే వ్యక్తులకి ఇలాంటి నిందలన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అసలు ఏమన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు దాకా చేయలేని 100 రోజుల్లో చేసేస్తారా, అసలు 100 రోజులు టైం ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు దాకా దీన్ని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి చాలామంది కొంతమంది సో విమర్శించడానికి రెడీగానే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు. సో వాటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదండి. చెప్పాడు అంటే చేసి చూపిస్తాడు, మాటల్లో కాదు చేతల్లోనే. సో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఈ మత్స్యకారుల సమస్య, అసలు సమస్య ఏమిటి అంటే సముద్రంలోకి కొన్ని ఫ్యాక్టరీల వ్యర్థాలు వచ్చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు వేటాడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం అయితే జరిగింది. సో దీని గురించి నాకు ఒక 100 రోజుల సమయం అని చెప్పారు. సో దాని తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఒక సమీక్షను అయితే నిర్వహించడం జరిగింది. సో అదేంటో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే సో ఆ మత్స్యకారుల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పేసి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం సమీక్ష నిర్వహించారండి. ఎక్కడంటే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖాధికారి, సెంట్రల్ మైరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే CMFRI శాస్త్రవేత్తలతో కలిసి 100 రోజుల ప్రణాళికపై చర్చించారు. అంటే ఈ 100 రోజుల్లో ఆ వ్యర్థాలను ఏ విధంగా తొలగించాలి, అసలు ఏ విధంగా ప్లాన్లు వేయాలి అని చెప్పేసి వీళ్ళందరితో, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా సమీక్ష నిర్వహించారు. అంటే మాట ఇచ్చాడు అంటే దాని గురించి ప్రయత్నిస్తారు, గ్యారంటీగా చేసి చూపిస్తారు. అంతేగాని ప్రజల ఓట్ల కోసం మేము ఈ విధంగా చేస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వదిలేరు. సో మాట ఇచ్చారు అన్నట్టుగానే దాని గురించి సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారుల వేట సామర్థ్యం పెంపొందించడం, అంటే వాళ్ళు వేటాడితే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, సో దాన్ని ఏ విధంగా పెంపొందించాలి, వాళ్ళకి లాభం ఏ విధంగా చేకూరాలి, అదనపు ఆదాయం పొందే మార్గాలు, తగిన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై మాట్లాడారు. సో వాళ్ళకి ఒక బోట్ లాంటిది కావాలి గ్యారంటీగా. సో దాంట్లో ఫ్యూయల్ ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా వేటాడడానికి కావాల్సిన సామాగ్రి కావచ్చు, వలలు కావచ్చు, వీటన్నిటికీ వాటికి సంబంధించిన ఏ విధంగా చేస్తే కనుక వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆ విషయాల గురించి కూడా పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. సో ఇదే విధంగా విశాఖ CMFRI ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జాయ్ కే కిజా కుడాన్ అనే వ్యక్తి సలహాలు తీసుకోమంటున్నారు. అంటే ఆయన ఈ మత్స్యకారులకు సంబంధించిన అన్ని విషయాలు ఆయనకు తెలుసు అనమాట, ఏ విధంగా చేయాలి. సో ప్రధాన శాస్త్రవేత్త అనమాట. సో ఏ విధంగా చేస్తే వాళ్ళకి మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆయన్ని సందర్శించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఎవరికి, జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. సో ఈ సమావేశంలో ఎవరెవరు ఉన్నారో ఇందాక డిస్కస్ చేసినట్లుగానే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ గారు ఉన్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ అయినటువంటి షణ్మోహన్ సగిలి గారు ఉన్నారు. SP బిందు మాధవ్ గారు ఉన్నారు. పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిని, ఇటువంటి వాళ్ళందరూ కూడా సమీక్ష నిర్వహించి ఎలాగైనా సరే మత్స్యకారులకు న్యాయం జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా సమీక్ష అయితే నిర్వహించడం చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగానే వాళ్ళ గురించి పట్టించుకోలేనట్లయితే కనుక ఈ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి ఈ విధమైనటువంటి ఒక చర్చను పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నట్టుగా నేను వస్తాను చేసేస్తానని చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా, మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు ఫేమస్ అవ్వాలి, వీళ్ళ మధ్యన ఏదో చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఏదో విధంగా ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, బురద జల్లడానికి ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తుంది మన మొహం మీదే పడుతుందని చెప్పేసి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసమో అధికారం కోసమో ఆయన రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలు సేవ చేయడానికి మాత్రమే వచ్చారు. ఆ విధంగానే తన అధికారంతో చేయగల పనులన్నీ కాకుండా తన వ్యక్తిగతంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. సో అటువంటి మంచి వ్యక్తి పైన కూడా ఇలాంటి బురద చేయాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో అవే పట్టుకుంటే వాళ్ళు హైలైట్ అవుతారు. అవి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అభివృద్ధి వైపు ఏ విధంగా మన
రాష్ట్రాన్ని కావచ్చు లేదంటే మన నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాల్సినారని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి సో ఇలాంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు అనమాట. సో గైస్, ఇది ఈరోజు మన టాపిక్. ఈ విషయం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.